నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన వివిధ ప్రజా సంఘాల నాయకులు. లైన్స్ సేవలు బేష్. జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలను అభినందిస్తూ అవార్డు అందించిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ వివి కృష్ణారెడ్డి. ఈస్టర్ను నిర్వహించుకున్న క్రైస్తవులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. తల్లిపాలు దానం చేసిన మాతృమూర్తి కార్తీక. వార్తలోని వివరాలు. భారత మాజీ ఉప ప్రధాని, దళిత హక్కుల పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పొంగనూరులో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగజ్జీవన్ రామ్ చిత్రపటం ఏర్పాటు చేశారు. చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డితో పాటు ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక వికాసం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని నాయకులు కొనియాడారు. ఆయన హరిత విప్లవ రూపశిల్పిగా, సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను అనుసరించాలని, సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా జగజ్జీవన్ రామ్ గారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామంటే ఆయన మన దేశానికి చేసిన సేవను మర్చిపోలేమని, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను మర్చిపోలేమని అర్థము. సోదరులారా, ముఖ్యంగా మొట్టమొదటి ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించి ఆయన అడుగుజాడలు నడవాలని, అసెంబ్లీలో కానీ ఆయన పార్లమెంట్లో ఆయన చేసిన చట్టాలు అమలుపరచాలని జరిగింది. అదే కాకుండా ఈరోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఈ చట్టాలు అమలు చేయడం వల్ల జనరల్గా తెలుసుకోవాల్స్తున్నాము. ఈయన ప్రత్యేకంగా చెప్పాలంటే మన దేశం కోసం, దళిత వర్గాల కోసం ఎనలేని సేవ చేసి ఈ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంతో కీలక పాత్ర పోషించి మరో అంబేద్కర్ లాగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముందుండి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో పోరాటం చేసి మన హక్కులు సాధించుకోవడం జరిగింది. ఇలాంటి మహానుభావులు మనం గుర్తించుకోవడం మన బాధ్యతగా మనం నిర్ణయించుకోవాలి. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలని, ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలని ఎంతో కృషి చేసిన ఈ మహానుభావుని మనం నేర్చుకుంటూ ఈరోజు కూడా మనమందరూ కూడా ఐకమత్యంగా ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాపురుషుల్ని అర్థం చేసుకోవడంలో బహుజన నాయకత్వం కానీ, బహుజన లీడర్లు కానీ ఫెయిల్ అవుతున్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే వారు కోరుకున్నది బహుజనుల యొక్క ఐక్యత, బహుజనుల యొక్క అభివృద్ధి, బహుజనుల యొక్క సామాజిక అన్నింటిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటే బహుజనులు కొంతమంది అగ్రకుల మనువాద దోపిడీ వర్గాలకి బానిసలుగా, లేదంటే మన సిద్ధాంతాన్ని తొమ్మిదిలో తొక్కుతున్నటువంటి మనవాదులకి సపోర్ట్ చేస్తూ ఐక్యతగా లేకపోతాం. ఇవన్నీ చదువుకున్న మేధావులు, ఇంటర్నేషనల్స్ అర్థం చేసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో, ఆయన కలలు కంది రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా. ఎప్పుడైతే రాజ్యాధికారమే వీరభోజ్యమని చెప్పినటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. వారి త్యాగాలు, ఎందుకంటే బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అశోకుడు, సాహు మహారాజ్, పెరియార్ వీళ్ళందరూ కూడా అనేక వర్గాలకు సంబంధించిన నాయకులు. వాళ్ళు ఉద్యమాల ఫలితంగానే ఈరోజు భవిష్యత్తులో చైతన్యం వచ్చి ఇంత ఎదగడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
ఆయన పుట్టినప్పటి నుంచి అనేక కష్టాల్లో ఒక బీద కుటుంబంలో పుట్టి అనేక పదవులు అనుభవించి లాస్ట్ ఆఖరకు ఉప ప్రధాని పదవి కూడా ఆయన చేపట్టడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా అనేక మంత్రి పదవులు ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఎస్సీ ఎస్టీలకు ఎన్నో స్కీములు కూడా తేవడం జరిగింది. కావున ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కుమ్నూరు నియోజకవర్గంలో ఆయన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా నాయకులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు జైలు తెలియజేసుకుంటూ మళ్ళీ అదేవిధంగా రేపు 11వ తారీఖున జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరగాలని చెప్పేసి కూడా మీరందరికీ చెప్తున్నాం. అదేవిధంగా 14వ తారీఖున ఈ ముగింపు కార్యక్రమం అంబేద్కర్ జయంతి ముగింపు కార్యక్రమం చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరూ అందరూ అనుకుంటున్నాం. లయన్స్ క్లబ్ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లిన జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలను ఇంటర్నేషనల్ లయన్స్ డైరెక్టర్ వివి కృష్ణారెడ్డి అభినందించారు. ఆదివారం చిత్తూరులో లయన్స్ జోన్ ముఖ్య సమావేశం జరిగింది. ఇప్పటి వరకు చేపట్టిన భవిష్యత్తులో చేపట్టబోయే సేవా కార్యక్రమాల గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ జోన్ పరిధిలో సమాజ అవసరాలకు అనుగుణంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు, మెడికల్ క్యాంపులు, పశు వైద్య శిబిరాలు, మొక్కల్ని నాటే కార్యక్రమాలు, పాటించాల్సిన ఆరోగ్య అంశాలపై అవగాహన సదస్సులు, ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు రాంపల్లె వద్ద నిర్మించిన ఉచిత డయాలసిస్ హాస్పిటల్ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించి కృషి చేసిన జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలను ఇంటర్నేషనల్ డైరెక్టర్ వివి కృష్ణారెడ్డి అభినందిస్తూ అవార్డును అందివ్వడంతో పాటు బంగారు పథకాన్ని అందజేశారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, చైర్మన్ వరదారెడ్డి, గోపాలకృష్ణన్, మహేందర్ రావు, సుధాకర్ రావులు అభినందిస్తూ శుభాకాంక్షల్ని తెలిపారు. పొంగనూరులో శ్రీ సీతారాముల వారి పుష్ప పల్లకి సేవ కనుల పండుగగా జరిగింది. పట్టణంలోని బజారు వీధులు, రామాలయంలో నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం రాత్రి శ్రీ సీతారాముల వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పుష్ప పల్లకీపై కొలువు తీర్చి కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ పురివీధుల్లో ఊరేగించారు. శ్రీ సీతారాముల వారిని భక్తులు దర్శించుకోగా మహిళలు కర్పూర హారతులు పట్టారు.
అమృతమని చెబుతూ ఉంటారు. ఇలాంటి తల్లిపాలను ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,950 మిల్లీలీటర్లు దానం చేసి ఎందరో చిన్నారుల ప్రాణాలు నిలబెట్టారు మాతృమూర్తి కార్తీక. ఈ సందర్భంగా ఆమెను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సత్కరించారు. పొంగనూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ యజమాని శ్రీధర్ కుమారుడు అఖిల్ స్వరూప్ భార్య కార్తీక ఆమె బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలినవి నవజాత శిశువులకు తల్లిపాలు అందించింది. తిరుపతిలో రోటరీ క్లబ్ వారు తల్లిపాల నిధిని ఏర్పాటు చేశారు. 2వ వార్షికోత్సవం సందర్భంగా తల్లిపాలు దానం చేసిన మాతృమూర్తులను అభినందిస్తూ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలినవి 5,950 మిల్లీలీటర్లు దానం చేసి కార్తీక మాతృత్వాన్ని చాటుకున్నారని ముఖ్య అతిథులు కొనియాడారు. తల్లిపాలను దానం చేయడం అనేది నవజాత శిశువుల ప్రాణాలను కాపాడే గొప్ప సేవా కార్యక్రమం అని చెప్పారు. చాలా వరకు మదర్స్ మిల్క్ లేక ఇవన్నీ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. అది ప్రూవెన్ సైన్స్. సో ఈ దాన్ని మనము తగ్గించడానికి ఐఎంఆర్ కానీ ఎన్ఎంఆర్ కానీ తగ్గించడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పాలి. అదేవిధంగా ఇంటేక్ అనేది పెరుగుతుంది. దానికి సంబంధించి ఏదర్ ఇటువంటి సాయంకాలం ఐల్ ఆల్సో పిచ్చింగ్ లేదన్నా వేరే వాళ్ళు కూడా నేను మొబిలైజ్ చేసి నేను తెప్పిస్తాను. వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ ఇదో ఇది ఇంకా ఈ కాన్సెప్ట్ని మనం తీసుకెళ్ళినట్టయితే చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళందరికీ కూడా మనం సెన్సిటైజ్ చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కువ కలెక్షన్ ఫెసిలిటేట్ చేసి ఏదైనా మొబైల్ వెహికల్ ద్వారా కానీ కలెక్ట్ చేసి ఇచ్చినా ఇంకా తక్కువ అవుతా ఉంది వాళ్ళకి. కాబట్టి ఏ తల్లి ఇంట్లో ఉండి ఈగలకి ఉంటే ఎస్పెషలీ పాలు ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఇంటికి వచ్చి పాలు తీసుకెళ్తారు. మన కలెక్టర్ గారే రీడ్ చేస్తున్నారు వాళ్ళ భార్యతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్లీజ్ మంచి మనసుతో డొనేట్ చేస్తే కమ్యూనిటీకి చాలా సేవ్ చేసినట్టు ఉంటుంది. అదొకటి మాట చెప్పాలనుకున్నాను. మిగతా అంతా డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. పొంగనూరు మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించింది. చౌక దుకాణానికి వెళ్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన బాలిక పెదనాన్న ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. చిన్నతాండ అడవులకు తీసుకువెళ్లి కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తల్లి పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ అన్సర్ బాషా తెలిపారు. మాది ఊరు నలుగురికి తాండా. నా కూతురికి అట్లా బియ్యం తీసుకొని వద్దామని పిలుచుకొని పోయినాడు. ఆ పాపకి అట్లా ఏడో బయట గుట్టుగాడ ఏడో పిలుచుకొని పోయి ఆ పాపకి ఆటోలోనే ఆ పాప జీవితం నాశనం అయింది. ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే మీరే న్యాయం చేయాలా, సీఎం ద్వారాతో న్యాయం చేయాలా అట్లా కోరుకుంటున్నాము. వాడికి ఊరి శిక్ష పడినట్లు కోరుకుంటున్నాము సార్. పొంగనూరులో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతో పాటు కీర్తనలను ఆలపించారు. నూతన జీవం, నూతన నిరీక్షణ, నూతన విశ్వాసం. అది కేవలం పౌష్టికాహారంగానే కాదు, ఈ రీతిగా మనం దానిని చూద్దాం. సో అదే నూతన జీవం, నూతన నిరీక్షణ, నూతన విశ్వాసం మనలోని కూడా దేవుడు తీసుకొని రావాలని ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుతాం. జీవం గల మా తండ్రి,
మా బిడ్డలందరం కూడా సమర్పించిన ఈ కానుకలను దయతో అంగీకరించిన ఆయన ఆశీర్వదించి నీ రాజ్యంలో వాడుకోనండి. నీ పునరుత్థానము ఈ లోకములో అనేకులు నమ్మునట్టుగా వీటిని దీవెనకరం చర్చి ఫాదర్ రాకేష్ నిమ్రోద్ ప్రసంగిస్తూ క్రీస్తు ప్రభువు పునరుత్థానం చేసిన మహోన్నత రోజు ఈస్టర్ అని తెలిపారు. మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు యుగ యుగాలకు యేసయ్య సజీవుడై ఉంటాడన్నారు. క్రీస్తు సమాధిలో నుంచి లేచి వచ్చిన శుభవేళని ఈస్టర్ పండుగగా జరుపుకుంటున్నామన్నారు. క్రీస్తు మన కోసం మరణించి తిరిగి లేచాడన్నారు. ఆయన శాంతి, ప్రేమ, క్షమాపణ, కరుణ గుణాలను అనుసరిస్తూ వాటిని పాటిస్తూ సమాజంలో నడుచుకోవాలని అన్నారు. ముందుగా తమ పూర్వీకుల సమాధుల వద్దకు చేరుకుని వారి ఆత్మ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మనం చదువుకున్న హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో సాగంటున్నాడు, నరపుత్రుడా, పడిపోయిన ఎండిన ఎముకలు ఏమైనా బ్రతకగలవా? నాకేం తెలుసు ప్రభువా, నేను ఎలా ఉన్న చేయగలను, నేను ఎలా ఉన్న చెప్పగలను? ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి అని అంటే అవి ఒకప్పటి బ్రతికి ఉన్న వారివే. అందుకే ప్రభు అంటున్నాడు, నేను అప్పటికప్పుడు ఎముకలు చేసి నీ ఎదుట ఉంచలేదు. ఈ ఎముకలన్నీ కూడా ఒకప్పటి బ్రతికి ఉండిన వారివే. బట్ ఎజికేయులకు తెలియదు కదా, ఎహెజ్కేలు ప్రవక్త తెలియదా అనుకుంటున్నాడు. ఎండిపోయిన ఎముకలు ఏలాగా మళ్ళీ బ్రతుకుతాయి. గ్రీకు మాట యొక్క అర్థం ఏంటంటే స్టాండింగ్ కాబట్టి హల్లెలూయా, పునరుత్థానంలో నీవు లేపబడాలా. రెండవది రైజింగ్ అప్. యేసు ఆమె చేయి పట్టుకొని ఫలితాకు మీద చెప్పగానే ఆ చిన్నది లేవాలా. పునరుత్థానం అనగా నీవు పండుకొని ఉన్నావా? ఇది నా పునరుత్థాన బలం నిన్ను ఏం చేస్తుంది? నిన్ను లేపుతాది. దట్ ఈస్ కాల్డ్ ది రిజరెక్షన్. అండ్ ద థర్డ్ వన్ రైజింగ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. అయ్యో నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు సావకును. ప్రభు అన్నాడు, అయితే ఏమి మరియా? ప్రమాదకర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునే శక్తిని కరాటే ఇస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచడమే కాకుండా క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు సమయస్ఫూర్తిని అలవర్చుకోవడంలో సహాయపడుతుందని ఎస్కేడిఏ వైస్ ప్రెసిడెంట్ నల్లూరి మోహన్ రావు పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం తాజ్మహల్ థియేటర్ పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో పులినాడు కరాటే అకాడమీని సర్టిఫైడ్ కోచ్ సదాశివ ఏర్పాటు చేశారు. ఆదివారం కరాటే మాస్టర్లు జగదీష్ కుమార్, నవీన్, సుంకుం ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అకాడమీని ప్రారంభించారు. పుంగనూరు వంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కరాటే అకాడమీని స్థాపించడం అభినందనీయమన్నారు. క్రీడాకారుల సాధనకు ఉపయోగపడేలా ఇక్కడ అత్యాధునిక ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. అకాడమీ వ్యవస్థాపకులు మరియు కోచ్ సదాశివ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ఆత్మరక్షణ పెంపొందించడమే లక్ష్యంగా ఈ అకాడమీని ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే అకాడమీలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించనున్నామని పుంగనూరు పరిసర ప్రాంత ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వర్గాల ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ అముద, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహానేతలు బాబు జగజ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన మార్గంలోనే సామాజిక సమానత్వం సాధనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడంలో ఆ మహానుభావుల పాత్ర అపారమని తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ రాజకీయ దురంధరుడు, పరిపాలన దక్షకుడు, రాజకీయ చతురుడు, పీడిత వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. పొమ్మను స్లోగా పొమ్మన్నా. కానీ నాగపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. నవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ఆవరణంలోని మండపంలో కొలువు తీర్చారు. వేద మంత్రాల మధ్య సీతారాముల వారి పరిణయోత్సవాన్ని నిర్వహించారు. परिपूर्णं ततस्तुते वनया पूजया भगवान् महागणपते सुप्रीतो सुप्रसन्नो वरदो भवेत् इति साक्षात् हिरण्योदकेन विसृज्येत इति साक्षात् हिरण्योदकेन विसृज्येत ओम एकमेव एकमेव देवाहं तानि धर्माणि व्रतमान्यासन् ते श्री सीता महालक्ष्मी देवताभ्यो नमः कल्याण पर्यन्तं मांगल्य देवता आराधना पूजार्थम् आचरिष्ये पुरेवण संभोगं नाना समन्वितं आनंद सौरभं पुष्पं गृह्यतामिदमुत्तमं श्री मांगल्य देवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्पाणि पूजयामि ओम गौरी नमः लक्ष्मी नमः पद्माय नमः गान्धाय नमः शोभिताय नमः मकामबुद्ध्याय नमः शान्ताय नमः सत्यवशाय नमः गौरी नमः स्थिताय नमः सर्वसाक्षिणे नमः दुर्गाय नमः चामुण्डे नमः निर्विघ्नाय नमः निर्विसङ्कल्पाय नमः निरञ्जनाय नमः बालज्ञाय नमः देवदेवाय नमः योगनिष्ठाय नमः योगध्याय नमः तपस्वे नमः ज्ञानरूपाय नमः भक्तावृताय नमः भूतात्मकाय नमः भूतेशाय नमः सुराकाय नमः मोहिताय नमः शुभ्राय नमः श्री मांगल्य देवताभ्यो नमः पुष्पनामार्चन पूजार्थम् आचरिष्ये ओम मनस्सुधीरसो वेद गन्धारूपयुक्तम् आहुत्य सर्वदेवानां देवोयं देवतानां दुर्गुणोत्तरामयामि देवताभ्यो नमः तात्कालिक कदलीफल नैवेद्यं समर्पयामि नैवेद्यं चरक्षोपेतं नानावक्ष्यं कदलीक्षीरकृपेतं ताम्बूलं प्रोच्यताम् ताम्बूलान्तरं मध्ये मध्ये पानीयं विसर्जयतु अतः कर्पूरमङ्गल निवेदम् आचरिष्ये ओम कर्पूरगौरं करुणावतारं संसारसागरं मुदगेन्दहारं सदाशिवसंप्रमुदयारविन्दे వివాహ వేదిక మీద నిలబడి తన యొక్క నుదుటిపై నమః సీతాదేవి నమః అనుకున్న మంత్రులు కలిసి ఓం ధ్రువం శ్రీమన్నారాయణ అంగళం ఆ పథకాన్ని బంగారు లాంటి పథకానికి ఒక తంతు ఆ తంతుకు ఒక బంగారు పథకం
లోకరక్షణ హేతునా నమస్కారం కరోమి. ఓం కర్పూర నిర్మితం దీపంపాత్రే నివేశితం నీరాయుధం మయా భద్రావసేధా పరమేశ్వరాన్ శ్రీ కోదండరామస్వామి దేవతాభ్యో నమః. కర్పూర మంగళ రామచంద్రుడి పాదాలు పోయిందో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన వివిధ ప్రజా సంఘాల నాయకులు. లైన్స్ సేవలు బేష్. జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలను అభినందిస్తూ అవార్డు అందించిన ఇంటర్నేషనల్ డైరెక్టర్ వివి కృష్ణారెడ్డి. ఈస్టర్ను నిర్వహించుకున్న క్రైస్తవులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. తల్లిపాలు దానం చేసిన మాతృమూర్తి కార్తీక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.